మాకు మాకు నడుమ పార్టీలు జెండాలు ఎజెండాలు సిద్ధాంతాలు అనుకుంటా 100 ఉండొచ్చు కానీ బయటోడెవడన్నా తెలంగాణ తెరువొచ్చినా ఈడ పెత్తనాలు చేద్దామనో లేని సిచ్చులు వెట్టి ఎచ్చులు వడదామనో చూస్తే మా నడుమున్న తేడాలు మర్చిపోయి కలిసి కొట్లాడతాం. బాగా చెప్తా బయటి రాష్ట్రాల లీడర్ల కథలు నడవయిడా అని బుద్ధి చెప్తాం. ఇండియాలో ఇదే ముచ్చటని పార్టీలకు అతీతంగా అందరు లీడరు పవన్ కళ్యాణ్కు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తుర్రు. దానికి ఇంకింత డోసు పెంచుకుంటా కేటీఆర్ ఇగో ఈ తీర్ల ఫైర్ అయ్యిండు. అగ్గితోని నెత్తి గోక్కునుడు అంటే ఏందో అర్థమయ్యే ఉంటది అజ్ఞాతవాసి అయ్యగారికి. ఇప్పుడు లేకుటేంది ప్రత్యేక రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం బంద్ చేసిన మోతవరి మొగాయన ఈడికొచ్చి ఇచ్చులు కచ్చకాయలు మాట్లాడి లేని కొట్లాటలు విద్వేషాలకు కొబ్బరికాయలు కొడుతుంటే చూసుకుంటా కూర్చుంటా తెలంగాణ సమాజం. అయినా తెలంగాణలో తెగింపేందో ఇక్కడ ఒక ఆత్మగౌరవము అస్తిత్వవాదము ఎట్లుంటదో ఎంత ఘనం ఉంటదో అనేది ఇదే పవనాలు ఆంధ్ర అసెంబ్లీలో చెప్పి కావాలంటే మళ్ళోసారి యాడ్ చేస్తాం చూడురి. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఇంత క్లారిటీతోని మాట్లాడింది తమరేగా పవనాలు. ఇది ఏ వీడియోనో ఎడిటింగో అయితే కాదు కదా. మరి ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు పడుతున్న కథలేంది? ఇందుకు కాదు ఇక్కడ లీడర్లు ఉత్తవుకోకుండా ఉత్కారేసి చీరి చింతగట్టి నారదీసి నారాజ్ చేస్తున్నది. నువ్వు సినిమాలలో ఓజీ కావచ్చు కానీ ఈడ కాదనుకుంటా కేటీఆర్ గట్టిగా అరుచుకుంటే ఇట్లా. పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఓజీ సినిమా వచ్చింది. I would like to remind my brother Pawan Kalyan. We have a Telangana OG KCR. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన చాలు మాకు. He will take care of us. He will take care of the state and our issues. డిప్ప మీద గప్ప గప్పించి చేతుల చాక్లెట్ పెట్టినట్టు పొంగరాల పోసేటి పవనాలను పొట్టు తిట్టి బిర్యానీ ఆఫర్ కూడా ఇచ్చిండు కేటీఆర్. ఇట్లా ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాద్ బిర్యానీ పెడతా. ఏపీలో కూడా అప్పటి పంక పార్టీలు నన్ను ఆపాలని నన్ను తొక్కాలని చూసి ఇలా డిప్యూటీ సీఎం అయ్యేదాకా తెచ్చిరు. ఈడ కూడా నన్ను కట్టడియాలని చూస్తే మనల్ని వడ్రా ఆపేదన్నట్టు దూసుకపోతా అని పొత్తుల స్టార్ పీకే మస్తుగా మాట్లాడుతుండు గాని అక్కడిదిక్కు ఆంధ్రాలు నడుస్తాయేమో గాని అస్తిత్వము ఆత్మ గౌరవం తెరవస్తే రజాకార్లను నైజాం సర్కార్ను సమైక్యవాదులను అందరినీ ఎదిరించి తెగిచ్చి కొట్లాడి తెగవ చూపించిన నేల ఈ తెలంగాణ అన్న ముచ్చట ఓసారి యాద్ చేసుకుంటే మంచిది అనుకుంటా నమ్ముకున్న క్యాడర్ను జెండా కూలీలుగా చేసే జనసేనాన్ని అరుచుకోబట్టి తెలంగాణ జనాలిగా. అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణ నీకే తోటి పాలో నీవా గోలుకొండ కురాళ్ళు ఎత్తినారా చార్మినారుకు ముగ్గు ఓసినారా జర్ర ఇస్సంట రమ్మంటిల్లు నాదంటిరి హైదరాబాదు మొత్తం మీదంటిరి. అసలు ఎవల్రా మీరు? మా మీద మీ పెత్తనమేంద్ర అని కొట్లాడి పానాలు తీసుకొని పట్టిన పట్టిడవకుండా తెచ్చుకున్నాం తెలంగాణ. మళ్ళా 12 ఏళ్లకు అదే పొగరు, అదే బల్పు, అదే అక్కసుగా కుతురు. అయ్యో ఈ మాటలు నేననేది కాదు కానీ బస్సుల మంత్రి సారు మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. యువల రాష్ట్రం వాళ్ళకైంది. ఏరుబడ్డలో తీరుగా ఎగబడి పనిచేసుకొని బాగుపడాలి గాని మీరేంద్ర బాబు ఉమ్మడుగున్నప్పుడు చూపిన బల్పునే చూపెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మీద పడేడిచే బదులు ఏపీ రాష్ట్రాన్ని బాగు చేసుకోర్రా అయ్యా అన్నట్టు చెప్పిండు పొన్నం సార్. ఇట్లా తెలంగాణ మీ అయ్య జాగిరా అని తెలంగాణ నడిబడ్డుకొచ్చి మాట్లాడినావు కదా, ఇప్పుడు చెప్తున్నా ఎనుకో బిడ్డ అన్నట్టు బల్ల గుద్ది మరి ఏ తీరుగా చెప్పిండో చూడుర్రి. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఎస్పీకే బరాబర్ మా అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కానే కాదు. ఏం వీక్కుంటో వీక్కు, నీకు తెలంగాణకు పేగు బంధం లేదు, ప్రేమ బంధం లేదు. అసలు నువ్వు ఇక్కడ మనిషివే కాదు. నీ రాజకీయం ఏమన్నా ఉంటే ఏపీలో ఎచ్చగా చేసుకో, అంతేగాని ఈడికొచ్చి ఈగిలిస్తా అంటే ఊకోము. చీరి చింతగడతామన్నట్టు మాట్లాడే కాదు. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాయాలే. చచ్చిపోయిన గద్దరన్న గురించి మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాయాలనుకుంటే గట్టిగానే వేసుకున్నాడు. ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఇచ్చినా అని చెప్తున్న కారును గద్దరన్న తీసుకునేటోడేనా? ఆయన జీవితాంతం ప్రజల కోసం పాటలు పాడిన గద్దరన్న నీ కారు కాశపడ్డా ఉండాలి జరంతరన్న చెప్పుకునే తానికి. నోటికి ఏదొస్తుంది మాట్లాడటానికి. ఇది నీ ఏపీ కాదు పీకే తెలంగాణ. ఖచ్చితంగా నువ్వు గద్దరన్న కుటుంబాన్ని తెలంగాణ సమాజాన్ని క్షమించురని చేతులు జోడించి అడగాలని అంటున్నాడు. వద్దు మీతో మాకు పొసుకది పొంతం లేదు, పొత్తు లేదు, మీ బలుపు మాటలు భరించేది లేదని కొట్లాడాము. ఆత్మ బలిదానాలతోని సొంత రాష్ట్రం తెచ్చుకున్నాము. అయినా ఇంకా అయ్యా మాటలు మాట్లాడితే తెలంగాణ ఊకోదు బిడ్డ పవన్ కళ్యాణ్ అన్నట్టు వార్నింగ్ ఇచ్చినట్టే చేసిండు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు. తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం అరే ధైర్యంగా ఉండండి తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి.
ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? తెలంగాణలో తిరుగుతా అవినీతిని చెరుగుతా అనే అర్హత కూడా నీకు లేదు. మహారాష్ట్ర మాకొస్తే బువ్వదిని లేదు, ఒకనాడు కూడా ఓర్చుకోలేదు. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడినావు. అసొంటి సోయిలేని మాటలు మాట్లాడినోనికి ఆరతి బట్టి అరుగు మీద కూర్చోబెడతామని ఎట్లా అనుకున్నావు? ఏపీ డిప్యూటీ సీఎం పోయి నీ రాష్ట్రాన్ని నువ్వు చక్కదిద్దుకునే పని చేసుకో. అంతేగాని తెలంగాణ రాజకీయం చేస్తా వచ్చిరాని మాటలు మాట్లాడతా అంటే చూసుకుంటే ఇక్కడ ఎవ్వరు ఊకోరన్నట్టు పొన్నం ప్రభాకర్ సార్ పైరేయండు. మంత్రి సార్ ఒక్కడే కాదు, తెలంగాణ మొత్తం ఇప్పుడు ఇట్లనే పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే పట్టపట్ట పండ్లు కొరుకుతున్నారు.